తమిళ్ చూసి అర్థమైపోయినట్టుంది మా పెళ్లి ఎట్లుంటది ఏం కదా అని. అయితే ఇట్లుంటది మా పెళ్లి అయితే. అస్సలాము అలైకుం, నమస్తే మామస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాజల్ ఆఫీషియల్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మామ పెళ్లి బ్లాగ్ అయితే పెడుతున్నాయి. ఇప్పుడైతే దాంట్లో పెళ్లి ఎట్లయితుంది ఏం కదా అనేది అయితే పెళ్లి కొడుకు అయ్యేది అయితే ఘోరంగా చుక్కలేదు కనబడే నాకైతే మామ. ఎప్పుడు అది నెత్తికైతే ఎర్రబట్ట కడతారు, పగిడి అంటారు దాన్ని అయితే మా దాంట్లో. అది ఘోరంగా కడతారు మామ, తలకాయ వీక్తుంది అదొకట. మళ్ళా పువ్వులు కూడా ఘోరంగా ఉంటాయి. పువ్వులు అయితే సేరా అంటారు, సేరా కూడా సేరాని అయితే ఘోరంగా ఉంటది. ఇంకోటి ఏంటంటే మామ, ఈ డిన్నర్ బ్లాగ్ అయితే తీయలేదు నేనైతే, మొత్తానికే తీయలేదు. అంటే తీయరాలేదు నాకైతే. మా తమ్ముడు ఏమనేసి అయితే చెప్పిన వాళ్ళైతే మర్చిపోయారు బ్లాగ్ అయితే తీసుడు. అయితే అదైతే ఒక్కడైతే బ్లాగ్ అయితే రాదు మామ. పెళ్ళి అయితే వస్తాయి మామ, అదొక బ్లాగ్ అయితే రాదు. మా అమ్మ ఇప్పుడైతే నేను ఎవరి ఇంట్లో కూర్చున్నా అనుకుంటున్నా, మా మేనత్తోళ్ళ ఇంట్లోనే అయితే కూర్చున్నాం. మా వైఫ్ వాళ్ళ ఇల్లు మా మేనత్తోళ్ళ ఇల్లు కొంచెం దగ్గర ఉండేది మామ. అందుకే మా మేనత్తోళ్ళ ఇంటికి అయితే వచ్చిన మామ. ఇటుకెళ్ళి అయితే పెళ్లి కొడుకు అయితే వేసి తొలుకోతాను. నాకైతే అన్నం తిన్న తర్వాత అయితే పెళ్లి కొడుకు అయితే చేస్తారు మామ. నాకైతే ఇప్పటి నుంచి అయితే సుక్కలు అయితే కనబడతాయి మామ. ఇదంతా అయితే చూడండి మీరు. అయితే పెళ్లి డ్రెస్ అయితే వేసుకున్నాం మామ. ఇప్పుడు టవల్ అయితే వేసిరు మీద అయితే. అదైతే చేతిలో మా బావాలు అయితే అదైతే కడుతుండ్రు, రూపాయి బిల్లు వేసి అయితే కడతారు. అది లోపల కుడి చేతికి అయితే కడతారు మామ. కుడి చేతికి అయితే మా బావాలు అయితే కడుతుండ్రు, మేన బావాలు అయితే. అక్కడైతే ఎర్ర బట్టలు అయితే కనబడుతుంది మామ. అక్కడైతే తయారు చేస్తారు వాళ్ళు అయితే పగడి కోసం అయితే. నెత్తి అలా కొబ్బరికాయలు బెల్లం అయితే ఉంటది మామ. అదైతే కంకణ అంటారు, అదైతే కట్టిరు నాకైతే నడుముకి. నాకైతే దోస్తులు అయితే కలుస్తారు మామ. పెళ్లి కొడుకుని కదా నేనైతే లోకల్లో కలుస్తారు. ఈ జబ్బాలకైతే వేస్తారు మామ. దీన్ని అయితే మర్చిపోయినా ఏమంటారు అనేసి అయితే. నాకైతే యాదికి లేదు ఎక్కువ. వాళ్ళు అయితే చూస్తుంటే కామెంట్ అయితే చెప్పండి ఏమంటారు దీన్ని అయితే. తప్పకుండా చెప్పండి కామెంట్ అయితే. మర్చిపోయినా నేనైతే. ఇదైతే సగం తయారైతే అయినా మామ పెళ్లి కొడుకు అయితే. ఇప్పుడైతే అస్సలు అయితే తీసుకొస్తారు. ఇప్పుడైతే నెత్తికైతే కట్టెలికి మంచిగా అయితే కూర్చోమన్నారు. ఇక మంచిగా అయితే కూర్చున్న చీరలు అయితే ఇప్పుడైతే తీసుకొస్తారు. ఇక తెస్తారు మా బాబాయ్ అయితే పెళ్ళైన వాళ్ళకైతే 5గురికి అయితే నెత్తికైతే ఆలిస్తారు మామ. అదైతే మా దాంట్లో ఆనవాయితీ అదైతే. ఇప్పటి నుంచి అయితే అస్సలు అయితే టార్చర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెత్తి మీదకి అయితే క్యాప్ అయితే తీసేయమన్నారు. ఇప్పుడు అక్కడక్కడ అయితే బ్యాక్గ్రౌండ్ లో అయితే మ్యూజిక్ అయితే వస్తుంది మామ, ఏమనుకోకుండా. మొన్నారు మామ. ఒక 2 నిమిషాలు అయితే నిలవడమన్నారు. నెత్తికైతే పగిడి అయితే కడుతురు మామ. ఇప్పుడైతే స్టార్ట్ చేసింది. పోయినాయి మామ. గట్టిగా మంట మణుతున్నాయి. చెవులు మూసుకుపోయినాయి కూడా. అంటే ఇంటలేరు మామ అస్సలకైతే. ఏం కాదు లైట్ తీసుకుంటారు. చుక్కలు ఏర్పడ్డాయి. నాకైతే చెవులు అయితే ఘోరంగా ఉతుకోబోతున్నాయి. దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఎట్లా కడుతురో పగిడిలు అయితే చూస్తారు కదా, గుంజి కడుతురు మామ. దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. అంతా తలకాయ ఘోరంగా నొస్తుంది. నాకైతే చెప్పుకోలేకపోతున్నా ఆ నొప్పి అయితే. అర్ధగంట సేపు అయితే పగిడి అయితే కట్టిరు ఘోరంగానైతే. ఊసిపోకుండానైతే కాంటాలు అయితే పెడుతురు పగిడికి అయితే. సేర కట్టే టైం అయితే వచ్చింది. సేరని అయితే కడతారు మామ. ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే వేస్తారు పూలది అయితే.
సేరన్ అయితే తీసిరు మామ బయటకి అయితే. ఇప్పుడు 10 మందికి అయితే పెళ్ళైన వాళ్ళకి 10 మందికి అయితే నెత్తికైతే ఆలిస్తారు మామ సేరన్ అయితే. ఇప్పుడు నాకైతే కడతారు ఫైనల్ గా లాస్ట్ కి అయితే. అది అల్కగానే ఉంటదేమో అనేసి అయితే అనుకున్నా మామ సేరన్ అయితే. సేర కట్టినా ఇంకా ఎక్కువ నొప్పి అయితే అయింది, ఇంకా ఎక్కువ బరువు అయితే అయిపోయింది తలకాయ అయితే నాకైతే. అక్కడ సైడ్ ఫోటోలు తీస్తుంటే ఫోజ్ అయితే ఇచ్చిన మామ అట్లా అన్నట్టు. ఇప్పుడైతే తర్వాత అయితే అల్లకెళ్ళి అయితే ఏం కనబడతలేదు మామ, చూద్దామన్నా ఏం కనబడతలేదు మామ. పూలు అయితే అటు ఇటు అనేసి అయితే నేను చూస్తున్నా, చూడొద్దు అంటున్నా అయినా కానీ నేను చూస్తున్నా మామ. మా దాంట్లో ఫైనల్ గా పెళ్లి కొడుకు లుక్ అయితే ఇట్లుంటది మామ. ఇది అన్నట్టు ఎట్లుందో కామెంట్ అయితే చెప్పండి మామ. పెళ్లి కొడుకు లుక్ అయితే మా దాంట్లో. ఇప్పుడైతే అమ్మనైతే డిస్ట్ అయితే తీస్తుంది మామ. అమ్మ బాపమ్మ అందరైతే డిస్ట్ అయితే తీస్తున్నారు నాకైతే. ఇప్పుడు భరత్ అయితే స్టార్ట్ అయింది మామ. మా మేనత్తోళ్ళ ఇంటి కాడికి వెళ్ళి మా అత్తోళ్ళ ఇంటి కాడికి అయితే పోతుంది. నాకైతే కనబడకుండా గానీ వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నాం మామ. ఇదైతే బొమ్మర్దోళ్ళు అయితే పైసలు అయితే అడుగుతున్నారు మామ నాకైతే. జిసాప్ అయితే వచ్చిరు మామ పెళ్లి చేసినకైతే. ఇప్పుడు జిసాప్ అయితే ఫామ్ అయితే నింపుతుంది కదా మామ. ఈ ఫామ్ అంతా నింపి అయితే సైడ్ అయితే పెట్టి ఆఫీస్ కి అయితే పోతాయి మామ. ఈ పేపర్ లో అయినాక 2 బుక్లు అయితే వస్తాయి మామ పెళ్లి అయినట్టు. అయితే షార్ట్ బ్లాగ్ లో అయితే చూపెడతాం మామ బుక్లు అయితే. మా దాంట్లో ఏమేమి చేస్తారు అదంతా అయితే ఉండే మమ్మకి వీడియోస్ అయితే అవి అయితే దొరుకుతలేవు క్లిప్స్ అయితే. ఇప్పుడైతే ఇదైతే పెడుతున్నాం అమ్మ. పెళ్లి అయిపోయి చాలా రోజులు అవుతుంది అనేసి అయితే ఇంకా లేట్ అయిపోతుంది బ్లాగ్ అనేసి ఇదైతే పెడుతున్నా. మస్తు ఉంటాయి మామ ఫార్మాలిటీస్ అయితే. అవన్నీ అయితే మంచి మంచి క్లిప్స్ అయితే వెళ్ళవు. ఎప్పుడైతే ఇదైతే పెడుతున్నాం అమ్మ. నెక్స్ట్ ఎవరిదైనా పెళ్లి అయితే ఖచ్చితంగా చూపెడతాం మామ. మీకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి మామ. మా ఇంటికన్నా అయితే భరత్ తీసిన మామ మా దోస్తులు అయితే.